హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా కాంపిటేటివ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, టుడే మనం 15th మే కరెంట్ అఫైర్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ పార్టిసిపేటెడ్ ఇన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫారెన్ మినిస్టర్స్ వీడియో కాన్ఫరెన్స్ హోస్టెడ్ బై రష్యా టు డిస్కస్ హౌ టు ఫేస్ కోవిడ్-19. చూడండి ఫ్రెండ్స్, సో రీసెంట్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మీటింగ్ ఎక్కడ జరపబడిందంటే రష్యాలో ఫ్రెండ్స్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క మీటింగ్ రష్యాలో జరిగింది. సో దీనికి మన ఇండియా నుంచి ఎవరు పార్టిసిపేట్ చేయడం జరిగిందంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జైశంకర్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, సో దేనికోసం ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ జరపబడిందంటే కోవిడ్-19 ఏ విధంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో. సో రీసెంట్గా చాలా మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కదా. సో రీసెంట్గా ఫారెన్ మినిస్టర్స్ వీడియో కాన్ఫరెన్స్ అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎక్కడ జరిగిందంటే రష్యాలో జరిగింది. సో మన ఇండియా నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జైశంకర్ గారు పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. సో దేనికోసం అంటే కోవిడ్-19 ఏ విధంగా ఎదుర్కోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ఏర్పడింది. ఓకే, నెక్స్ట్ PM కేర్ ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఫండ్ ట్రస్ట్ హ్యాస్ అలోకేటెడ్ ₹3,100 crore. ఓకే ఫ్రెండ్స్, సో రీసెంట్గా ఏవైనా దేశంలో విపత్తులు ఏర్పడినప్పుడు ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్స్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మిస్టేక్ పడింది, బ్రాకెట్ ఇక్కడ కాదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా దేశంలో విపత్తులు అనేవి ఏర్పడేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెంట్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనేది ఏర్పడేటప్పుడు మనకి ఆ ఫండ్ నుంచి అమౌంట్ అనేది తీస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఫండ్ అనేది ఎప్పుడు కూడా విపత్తులు ఏర్పడతాయేమో అనే ఉద్దేశంతో ఉంచుతూ ఉంటారు. సో దానికోసమని కొంత ఫండ్ అనేది ఉంచుకుంటారు విపత్తులు ఏర్పడేటప్పుడు యూజ్ చేసుకోవడానికి. సో రీసెంట్గా కోవిడ్-19 కారణంగా దేశంలో ఎకానమీ అనేది చాలా వరకు పడిపోవడం జరిగింది కదా. సో ఇదొక పెను విపత్తులా మారడం జరిగింది. అందువలన సో రీసెంట్గా PM కేర్ ఫండ్ నుంచి 3,100 crore రూపీస్ని అలోకేట్ చేయడం జరిగింది. సో దేశం ఈ విపత్తు నుంచి బయటపడడం కోసం. సో ఈ 3,100 crore ఏది దేనికోసం అంటే 2,100 crore రూపీస్ వెంటిలేటర్స్ను పర్చేజ్ చేయడానికి, కోవిడ్-19 బారిన పడిన వారికి వెంటిలేటర్స్ను పర్చేజ్ చేయడానికి, అదేవిధంగా 1,000 crore రూపీస్ కేర్ మైగ్రెంట్ లేబర్స్, ఈ వలస కూలీలు ఉన్నారు కదా. సో వాళ్ళకి పని లేక, అమౌంట్ లేక చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారు. సో వాళ్ళ కోసం అని 1,000 crore రూపీస్. సో ఇంకో 100 crore సపోర్ట్ వ్యాక్సిన్ డెవలప్ టు ఫైట్ అగెనిస్ట్ కోవిడ్-19 పాండమిక్. ఓకే, సో ఈ కోవిడ్-19కి సంబంధించిన వ్యాక్సిన్ని కొనుక్కొని, సో కోవిడ్-19 దాన్ని ఎలాగైనా సరే నిరోధించడం కోసం వ్యాక్సిన్స్ అనేవి డెవలప్ చేస్తూ ఉన్నారు కదా. సో ఈ వ్యాక్సిన్స్ డెవలప్ చేయడానికి ఇంకో 100 crore అలోకేట్ చేస్తున్నట్లు సో ఈ ఫండ్ నుంచి, PM కేర్ ఫండ్ నుంచి తెలపడం జరిగింది. సో మొత్తం అమౌంట్ ఎంత విడుదల చేయడం జరిగిందంటే 3,100 crore రూపీస్. సో ఎక్కడి నుంచి విడుదల చేశారంటే PM కేర్ ఫండ్ నుంచి విడుదల చేయడం జరిగింది. సో 2,100 crore వెంటిలేటర్స్, 1,000 crore మైగ్రెంట్ లేబర్స్, 100 crore వ్యాక్సిన్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ Lieutenant Commander Akshay Kumar of the Anti-Submarine Warfare School of the Southern Naval Command in Kochi was awarded the Vice Admiral GM Hiranandani Memorial Rolling Trophy for the year 2020. Okay friends, so recentగా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ స్కూల్ ఆఫ్ ది సౌత్రన్ నేవల్ కమాండ్ కొచ్చిలోని యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ స్కూల్ ఆఫ్ ది సౌత్రన్ నేవల్ కమాండ్కి చెందినటువంటి లెఫ్టినెంట్ కమాండర్ అక్షయ్ కుమార్ గారికి సో రీసెంట్గా వైస్ అడ్మిరల్ GM హిరణందని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ అనే ఒక అవార్డు రావడం జరిగింది. సో ఈ అవార్డు నేమ్ ఏంటంటే వైస్ అడ్మిరల్ GM హిరణందని మెమోరియల్. సో వైస్ అడ్మిరల్ GM హిరణందని గారి మెమోరియల్ గుర్తుగా ఈ ట్రోఫీ అనేది అందిస్తూ ఉంటారు. సో అతని గుర్తుగా రీసెంట్గా ఆ ట్రోఫీ ఎవరికి రావడం జరిగిందంటే
యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ స్కూల్ ఆఫ్ ది సౌత్రన్ నేవల్ కమాండ్ కొచ్చికి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ కమాండర్ అక్షయ్ కుమార్ గారికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డు సెరమనీ కూడా ఎక్కడ జరిగిందంటే కేరళలోని కొచ్చిలోనే జరగడం జరిగింది. సో ఈ అవార్డు సెరమనీ కూడా కేరళలోని కొచ్చిలోనే జరగడం జరిగింది. సో వైస్ అడ్మిరల్ జిఎం హిరణాందని మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ 2020 ఎవరికి రావడం జరిగిందంటే లెఫ్టినెంట్ కమాండర్ అక్షయ్ కుమార్. ఓకే, నెక్స్ట్ ఫార్మర్ జేడీఎస్ జనతాదళ్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజా రంగప్ప నాయక్ పాస్డ్ అవే ఇన్ బెంగళూరు, కర్ణాటక. ఓకే ఫ్రెండ్స్, సో జనతాదళ్ ఇది కర్ణాటకలోని పార్టీ. సో జనతాదళ్ సెక్యులర్ పార్టీకి సంబంధించి అదేవిధంగా పార్లమెంట్ మెంబర్గా కూడా అతను ఉన్నాడు. సో రాజా రంగప్ప నాయక్ సో రీసెంట్గా అతను చనిపోవడం జరిగింది. ఎక్కడంటే బెంగళూరు, కర్ణాటక. సో రాజా రంగప్ప నాయక్ దేనికి సంబంధించినటువంటి పొలిటీషియన్. సో ఏ పార్టీ అంటే జనతాదళ్ సెక్యులర్, అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా అతను పనిచేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లాంచ్డ్ మథీర్ స్మృష్టి scheme to utilize 50,000 acres of barren land in 6 districts for income generated activities like horticulture and pisciculture involving the locals. Okay friends, so వెస్ట్ బెంగాల్లో ఏవైతే బ్యారన్ ల్యాండ్ అంటే బీడు భూములు అంటూ ఉంటారు కదా, సో ఎలాంటి పంటలు లేకుండా సో అలా ఉంటాయి. సో వాటి వల్ల ఎలాంటి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వకుండా ఖాళీగా ఉంటాయి. సో అలాంటివి 6 డిస్ట్రిక్ట్స్లో 50,000 ఎకరాస్ అనేది వెస్ట్ బెంగాల్స్లో ఉండడం జరిగింది. సో వాటన్నింటినీ కూడా ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా హార్టికల్చర్ అంటే పండ్ల తోటలు పెంచడం కానీ, పిసికల్చర్ అంటే చేపల పెంపకం కానీ కూడా ఏర్పాటు చేసి లోకల్స్ అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి సో ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశంతో సో రీసెంట్గా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ నేమ్ ఏంటంటే మథీర్ స్మృష్టి అనే ఒక స్కీమ్ని రీసెంట్గా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. దేనికోసం అంటే ఖాళీగా పడి ఉన్నటువంటి సో బ్యారన్ ల్యాండ్స్ అంటే బీడు భూముల్ని తిరిగి మళ్ళీ ఇన్కమ్ జనరేటెడ్ భూములుగా మార్చాలనే ఉద్దేశంతో సో లోకల్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి హార్టికల్చర్ అంటే పండ్ల పెంపకాలు కానీ, పిసికల్చర్ అంటే చేపల పెంపకాలు కానీ చేపట్టాలని రీసెంట్గా ఈ యొక్క స్కీమ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, మనం నోట్ పాయింట్లో చూసుకున్నట్లయితే సో వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ ఏంటి? కోల్కతా. వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఎవరు ఉన్నారంటే జగదీప్ ధంకర్. సో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ తెలుసు కదా, మమతా బెనర్జీ గారు. సో గవర్నర్గా ఎవరు ఉన్నారంటే జగదీప్ ధంకర్. ఓకే, నెక్స్ట్ MoneyGram payment system, subsidiary of MoneyGram International global leader in payments, tied up with Federal Bank Limited, a private bank in India, to provide the customers cost-effective way to receive deposits directly in the bank accounts in India. ఓకే ఫ్రెండ్స్, సో రీసెంట్గా MoneyGram అనేది యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్. సో MoneyGram ఇంటర్నేషనల్ గ్లోబల్ లెండర్కి సంబంధించినటువంటి MoneyGram పేమెంట్ సిస్టమ్ అనేది సో రీసెంట్గా ఇండియాలోని ప్రైవేట్ బ్యాంక్ అయినటువంటి ఫెడరల్ బ్యాంక్తో టైఅప్ అవ్వడం జరిగింది. సో దీనివలన ఏంటంటే ఎవరైతే ఫారెన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా బ్యాంక్స్లో అకౌంట్స్లో మనీ అనేది వేస్తూ ఉంటారు కదా, సో దాన్ని ఈజీగా డిపాజిట్ చేసే విధంగా, అదేవిధంగా వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళు ఈజీగా ఆ మనీ తీసుకునే విధంగా ఈ యొక్క స్కీమ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఎవరైతే విదేశాల్లో ఇండియన్స్ ఉంటారో వాళ్ళు ఈజీగా ఈ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్స్లో వేసే విధంగా, అదేవిధంగా ఆ అమౌంట్ తిరిగి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇండియాలో తీసుకునే విధంగా సో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఎఫెక్టివ్ వేలో, చాలా కాస్ట్ ఎఫెక్టివ్, చాలా తక్కువ రేటుకే ఈ యొక్క డిపాజిట్స్ అనేవి ఈజీగా రిసీవ్ చేసుకునే విధంగా సో ఈ రెండు బ్యాంకులు టైఅప్ అవ్వడం జరిగింది. సో ఏ బ్యాంకులు అంటే MoneyGram పేమెంట్ సిస్టమ్, అదేవిధంగా ఇండియాలోని ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్
According to World Health Organization Global Nutrition Report 2020, India is one among 88 countries to miss global nutrition target by 2025, is with highest rates of domestic inequalities in malnutrition. ఓకే ఫ్రెండ్స్, సో ఈ మాల్న్యూట్రిషన్ అంటే మీనింగ్ ఏంటంటే పోషకాహార లోపం ఫ్రెండ్స్, పోషకాహార లోపం. ఈ పోషకాహార లోపాన్ని పూర్తిగా నిరోధించడం కోసం 2025 అనేది ఒక టార్గెట్ పెట్టడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఎవ్రీ కంట్రీ కూడా పోషకాహార లోపాన్ని 2025 అంతా పూర్తిగా నిరోధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ అనేది ఏర్పాటు చేశారు. అది ఈ యొక్క టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం ఉన్న ఎకానమీ పరంగా ఈ ఆర్థిక లోటు వలన ఇండియా అనేది ఈ గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతుంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇండియాతో పాటు 88 కంట్రీస్ కూడా ఈ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతున్నాయి అని రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎప్పటికీ టార్గెట్ యాక్చువల్గా పెట్టడం జరిగిందంటే 2025, కానీ ఇండియా అనేది ఆ టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతుందని రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్, according to the latest data of the United Nations World Tourism Organization, the international tourism could declined by 60 to 80% in 2020 when compared with 2019 figures due to COVID-19 pandemic outbreak. ఓకే ఫ్రెండ్స్, సో రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో 2019తో పోలిస్తే 2020లో టూరిజం అనేది 60 to 80% అనేది పడిపోవడం జరిగింది. సో కారణం ఏంటంటే COVID-19 కారణంగా సో టూరిజం అనేది చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. సో 2019తో పోలిస్తే 2020లో 60 నుంచి 80% వరకు తగ్గిపోవడం జరిగిందని సో రీసెంట్గా ఈ రిపోర్ట్ అనేది ఎవరు ఇవ్వడం జరిగిందంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇది 15th మే కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి వ్యూవరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.